జూబ్లీ హిల్స్ లో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే 6000 ఓట్ల మెజారిటీని నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఏ స్థాయిలోనూ లీడ్ కనబరచలేదు. మొదటి రౌండ్లో కాస్త కొంచెం టగ్ ఆఫ్ వార్ ఇచ్చినప్పటికీ కూడా బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ 64 ఓట్ల లీడ్లో కనిపించింది. కానీ రెండో రౌండ్, మూడో రౌండ్ వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్గా ఓట్లను కొల్లగొడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మూడో రౌండ్ పూర్తయ్యేటప్పటికి 6042 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ కనబడుతూ ఉన్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో చూసినట్లయితే ఓటర్ పూర్తిగా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచినట్టుగా కనబడుతోంది. కాంగ్రెస్ ఏదైతే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో దాదాపు 15,000 ఓట్ల మెజారిటీతో తాము గెలుస్తామని ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నటువంటి పరిస్థితి, ఆ నెంబరే నిజమయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా 3 రౌండ్లు ముగిశాయి. 4వ రౌండ్ కంటిన్యూ అవుతుంది కౌంటింగ్. మొదటి రౌండ్లో షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ జరిగినటువంటి ఓట్లను లెక్కించారు. రెండో రౌండ్కి వచ్చేటప్పటికి షేక్పేట్, అలాగే ఎర్రగడ్డ, వెంగళరావు నగర్. మూడో రౌండ్కి వచ్చేటప్పటికి వెంగళరావు నగర్, రెహమత్ నగర్, అలాగే సోమాజిగూడ ఉన్నటువంటి ఓట్లను లెక్కించారు. ఇప్పుడు మళ్ళీ రెహమత్ నగర్, అలాగే సోమాజిగూడ, వెంగళరావు నగర్కి చెందినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 4th రౌండ్కి వచ్చేటప్పటికి మొదటి రౌండ్ షేక్పేట్లో కాస్త పోటీ ఇవ్వగలిగింది బీఆర్ఎస్. 64 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేవలం డబుల్ డిజిట్కి కాంగ్రెస్ని పరిమితం చేసింది. కానీ రెండో రౌండ్కి వచ్చేటప్పటికి ఏకంగా 1000 ఓట్ల పైచిలకు లీడ్తో నవీన్ యాదవ్ ముందంజలోకి వచ్చారు, షేక్పేట్ అండ్ వెంగళరావు నగర్ కలిపినట్లయితే. ఈ మూడో రౌండ్కి వచ్చేటప్పటికి అది అమాంతం 3000 ఓట్ల పైచిలకు అయ్యేటప్పటికి మొత్తంగా 6000 ఓట్ల పైచిలకు మెజారిటీ తోటి నవీన్ యాదవ్ ప్రస్తుతం లీడ్లో కనబడుతూ ఉన్నారు. మరి మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి, 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 4th రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. 3 రౌండ్లోనే 6000 మెజారిటీని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సొంతం చేసుకుంది. రాబోయేటటువంటి రౌండ్లలో గట్టి పోటీ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ ఈ 6000 మెజారిటీని దాటే అవకాశం అయితే కనబడడం లేదు. లాంఛనంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు మనకు కనబడుతోంది. ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్గా కనపడుతుంది. అదే స్థాయిలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. చాలా ఆసక్తి నెలకొంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది దీని మీద బెట్టింగ్ కాసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎవరు గెలుస్తారు, గెలిస్తే మెజారిటీ ఎంత వస్తుంది, ఈ 2 విషయాల మీద ఎక్కువగా బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అందరికీ హాట్ ఫేవరెట్ కాంగ్రెస్గా కనపడుతుంది. కాంగ్రెస్ గెలుస్తుంది అనే దాని మీద ఎక్కువ మంది బెట్టింగ్ కాసినట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనం ఓట్ పర్సంటేజ్ చూసినట్లయితే 50% దాటించాలని పార్టీలు, మేజర్ పార్టీలన్నీ కూడా భావించినప్పటికీ 48% మాత్రమే చాలా కష్టపడి 48% మంది ఓటు హక్కులో పాల్గొన్నారు. అంటే 100లో 48 మంది మాత్రమే ఇక్కడ ఓటేశారు. సో మనకి ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 6000 మెజారిటీ అనేది, 3 రౌండ్లకి 6000 మెజారిటీ అనేది భారీ మెజారిటీగా చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం 10 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి ఏ స్థాయి మెజారిటీలోకి వెళుతుందనేది ఇక్కడ వేచి చూడాల్సినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పోలింగ్ డే వరకు కూడా చాలా ఉత్సాహంగా, చాలా కాన్ఫిడెంట్గా కనిపించినప్పటికీ పోలింగ్ డే పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాన్ఫిడెన్స్ టోన్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆ టోన్ తగ్గడమే ఇప్పుడు మళ్ళీ రిజల్ట్లో రిజెంబుల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే టోన్ మొదటి నుంచి చూపిస్తూ ఉందో, కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది, కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుపు తథ్యమని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెబుతూ ఉందో అదే టోన్ ప్రస్తుతం మనకి ఎన్నికల రిజల్ట్లో కూడా రిజెంబుల్ అవుతున్నటువంటి పరిస్థితి. 3 రౌండ్లకే అది ప్రూవ్ అయిపోయింది. ఇక మిగతా రాబోయే రౌండ్లలో ఏ విధమైనటువంటి లీడ్ ఉంటుంది, ఎవరు లీడ్ చేస్తారనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంది.